ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం. సృష్టికర్త ఈ మానవాళికి ప్రసాదించిన అత్యంత అద్భుతమైన అమూల్యమైన వరం నిద్ర. పగలంతా యంత్రంలా పనిచేసి అలసిపోయిన శరీరానికి, ఉరుకులు పరుగుల జీవితంలో అలసిపోయిన మెదడుకు అమృతంలాంటి విశ్రాంతినిచ్చే ఏకైక ఔషధం నిద్ర మాత్రమే. ఒక మనిషికి కోట్లుండవచ్చు, భవనాలుండవచ్చు, పట్టు పరుపులుండవచ్చు, కాని కంటి నిండా ప్రశాంతమైన నిద్ర కరువైతే ఆ సంపదంతా వృధానే. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిద్రలేమి. రాత్రి పడుకోగానే ఎన్నో ఆలోచనలు, తెలియని భయాలు, ఉలిక్కిపడి లేవడం, అర్ధరాత్రి మెలకువ వచ్చి తెల్లవార్లు ఏడుస్తూ కూర్చోవడం, ఇవన్నీ ఎంతోమందిని వేధిస్తున్న సమస్యలు. నిద్ర అనేది కేవలం ఒక శారీరక విశ్రాంతి మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక తపస్సు అని మన సనాతన ధర్మం చెబుతోంది. నిద్రలో మన ఆత్మ పరమాత్మకు అత్యంత దగ్గరగా వెళుతుంది. అందుకే గాఢ నిద్ర నుండి లేచిన తర్వాత మనకు ఒక సరికొత్త శక్తి, ప్రశాంతత వస్తాయి. మరి అంతటి పవిత్రమైన నిద్ర మీకు దూరమవుతోంది అంటే దానికి కేవలం శారీరక రుగ్మతలు మాత్రమే కారణం కాదు. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, మీ మనస్సును పట్టి పీడిస్తున్న కర్మ దోషాలు కూడా కారణం కావచ్చు. భయపడకండి. మన భారతీయ ఋషులు, మహామునులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనిషి మనస్సును ప్రశాంతంగా ఉంచి చిన్నపిల్లాడిలా సుఖనిద్రను ప్రసాదించే అద్భుతమైన మంత్రాలను, జీవన రహస్యాలను మనకందించారు. ఈరోజు మనం ఎలాంటి మందులు అవసరం లేకుండా కేవలం దైవశక్తితో, మంత్రశక్తితో సుఖవంతమైన నిద్రను ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు వినండి. మీ జీవితంలో ఒక గొప్ప మార్పును మీరే గమనిస్తారు. మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనిషికి అసలు నిద్ర ఎందుకు రాదు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనస్సుకు అధిపతి చంద్రుడు. జాతకంలో చంద్రబలం తక్కువగా ఉన్నా లేదా రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉన్నా మనస్సులో ఎప్పుడూ అలజడిగా ఉంటుంది. దీనికి తోడు మనం రోజంతా చూసే దృశ్యాలు, మాట్లాడే మాటలు రాత్రికి మనస్సులో రికార్డైపోయి నిద్రను దూరం చేస్తాయి. దీనికి పరిష్కారంగా పడుకునే ముందు మనం కొన్ని నియమాలు పాటించాలి. నేరుగా వెళ్లి మంచం మీద పడిపోకుండా ముందుగా గోరువెచ్చని నీటితో కాళ్ళు కడుక్కోవాలి. కాళ్లకు దుమ్ము అంటి ఉంటే శని ప్రభావం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాళ్ళు కడుక్కుని తూర్పు లేదా దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవాలి. ఉత్తరం వైపు తలపెడితే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం వల్ల మెదడుపై తీవ్ర ఒత్తిడి పడి పీడకలలు వస్తాయి. ఇక నిద్రకు ఆటంకం కలిగించే మొదటి శత్రువు భయం. రేపు ఏమవుతుందో, నా భవిష్యత్తేమిటో, నాకు ఏ కష్టం వస్తుందో అనే తెలియని భయం. ఈ భయాన్ని పారద్రోలి మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన మంత్రం ఒకటుంది. ఈ మంత్రంలో 3 మహాబలాఢ్యుల పేర్లుంటాయి. వారెవరంటే సాక్షాత్తు శ్రీరాముణ్ణి భుజాలపై మోసిన హనుమంతుడు, శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు, వాయుపుత్రుడైన భీమసేనుడు. ఈ 3 దుష్టశక్తులను, నెగటివ్ ఎనర్జీని పారద్రోలరంలో అగ్రగణ్యులు. పడుకునే ముందు మంచం మీద కూర్చొని కళ్ళు మూసుకొని రామస్కంధం, హనుమంతం, వైనతేయం, వృకోదరం అనే ఈ శ్లోకాన్ని కనీసం 3 సార్లు మనసులో జపించండి. ఈ శ్లోకం చదవడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ భస్మమైపోతుంది. నిద్రలో పైనుండి కింద పడుతున్నట్లు, ఎవరో తరుముతున్నట్లు వచ్చే పీడకలలు శాశ్వతంగా దూరమవుతాయి. భయం పోయింది, కానీ మనస్సులో ఆలోచనలు ఆగడం లేదు కదా. ఆఫీసు విషయాలు, కుటుంబ సమస్యలు బుర్రను తొలిచేస్తుంటాయి. ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు మనస్సు కోతిలా గెంతుతూనే ఉంటుంది. మరి ఈ మనస్సును ఎలా ఆపాలి? దీనికోసం మన పురాణాలలో అద్భుతమైన పంచశయన మంత్రం చెప్పబడింది. ఈ మంత్రం సాక్షాత్తు పరమశివుడు లోక కళ్యాణం కోసం పార్వతీదేవికి ఉపదేశించిన రహస్యం. ఈ మంత్రంలో ముచికుందుడు అనే గొప్ప రాజు ప్రస్తావన వస్తుంది. దేవతల కోసం రాక్షసులతో వేల సంవత్సరాలు యుద్ధం చేసిన ముచికుందుడు దేవేంద్రుణ్ణి వరం అడుగుతూ, నాకు సంపదలు వద్దు, రాజ్యం వద్దు, ఎవరూ భంగం కలిగించని గాఢమైన నిద్ర కావాలి అని కోరుకుంటాడు. నిద్ర ఎంత గొప్పదో చూడండి. ఆయన పేలు తలచుకుంటే చాలు మన మెదడుకు విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది అనే సంకేతం అందుతుంది. ముచికుందుడితో పాటు అగస్త్య మహాముని, శ్రీహరి అయిన మాధవుడు,
కశ్యపుడు, కపిల మహర్షి, ఆస్తికుడు ఈ ఐదుగురిని స్మరించుకుంటూ అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలః కపిలో మునిరాస్తికః అనే మంత్రాన్ని పఠించాలి. వెల్లకిలా పడుకొని శరీరాన్ని పూర్తిగా వదిలేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ఐదుగురు మహాత్ముల పేర్లను మనస్సులో తలచుకుంటే సముద్రాన్ని అగస్త్యుడు ఒకే గుక్కలో తాగేసినట్లు మీ మనస్సులోని అనవసరపు ఆలోచనలన్నీ ఆగిపోయి మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఇక మూడవది మరియు అత్యంత శక్తివంతమైనది సుషుప్తి మంత్రం. సుషుప్తి అంటే కలలు కూడా రాని అత్యంత గాఢమైన విశ్రాంతి స్థితి. ఈ సృష్టిని నడిపించే జగన్మాతను ప్రార్థించే మంత్రమిది. మనిషికి నిద్రలేమికి ప్రధాన కారణం నేనే అన్నీ చేస్తున్నాను, నేనే సాధించాలి అనే అహంకారం. రాత్రి పడుకునే ముందు ఆ అహంకారాన్ని వదిలేయాలి. తల్లి, ఈరోజు నేను చేసిన పనులన్నీ నీవే, రేపు చెయ్యబోయేవి కూడా నీవే, నన్ను నీ ఒడిలో చేర్చుకో అని శరణాగతి చెందాలి. దీర్ఘంగా గాలి పీలుస్తూ యాదేవి సర్వభూతేషు గాలి వదులుతూ నిద్రరూపేణ సంస్థిత. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నమస్తస్యై 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 నమో నమః అని జపించాలి. ఇది ఒక యోగ ప్రక్రియ. ఈ దేవీ మంత్రం చదవడం వల్ల మీ శరీరంలోని 72,000 నాడులు శుద్ధి అవుతాయి. నాడీ వ్యవస్థ శాంతించి బిడ్డ తల్లి ఒడిలో ఎంత ప్రశాంతంగా పడుకుంటాడో అంతటి మధురమైన నిద్ర మిమ్మల్ని ఆవరిస్తుంది. మంత్రాలతో పాటు మనం ఆచరించాల్సిన కొన్ని వాస్తు మరియు జీవనశైలి మార్పులు కూడా నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పడకగది అనేది ఒక దేవాలయం లాంటిది. అందులో పనికిరాని వస్తువులు, మంచం కింద చెత్తాచెదారం అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా మంచానికి ఎదురుగా అద్దం ఉండటం చాలా పెద్ద వాస్తుదోషం. మన శరీరం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ సూక్ష్మ రూపంలో సంచరిస్తుందని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల పీడకలలు, భార్యాభర్తల మధ్య అకారణ కలహాలు వస్తాయి. ఒకవేళ అద్దం తీయడం కుదరకపోతే రాత్రిపూట దానిపై ఒక వస్త్రం కప్పండి. అలాగే తలగడ కింద సెల్ ఫోన్లు పెట్టుకుని పడుకోకండి. ఆ రేడియేషన్ మరియు రాహు ప్రభావం వల్ల నిద్ర దరిచేరదు. నిద్రకు కనీసం గంట ముందు టీవీలు, ఫోన్లు పక్కన పెట్టండి. నిద్రను ఆహ్వానించడానికి మరొక అద్భుతమైన తాంత్రిక పరిహారం ఉంది. రాత్రి పడుకునే ముందు ఒక రాగి చెంబులో మంచినీళ్లు తీసుకొని మంచం పక్కన పెట్టుకోండి. రాగికి పరిసరాల్లో ఉన్న ప్రతికూల విద్యుత్ తరంగాలను, మన శరీరంలోని ఉష్ణాన్ని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. రాత్రంతా ఆ నీరు మీ గదిలోని నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది. ఉదయం లేవగానే ఆ నీటిని తాగకుండా ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా 41 రోజులు చేసి చూడండి. మీ నిద్రలో, మీ ఆరోగ్య స్థితిలో ఊహించని మార్పు వస్తుంది. అలాగే అరికాళ్లకు కొద్దిగా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి రాసుకొని మర్దన చేసుకుంటే శరీరంలోని వేడి అంతా తగ్గిపోయి కంటి మరాలు చల్లబడి వెంటనే నిద్రలోకి జారుకుంటారు. భార్యాభర్తలు పడుకునే దిశ కూడా వారి దాంపత్య జీవితంపై, మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది. శివుని అర్ధనారీశ్వర తత్వం ప్రకారం భార్య ఎల్లప్పుడూ భర్తకు ఎడమవైపునే అంటే వామభాగంలోనే పడుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల వారిద్దరి శరీరాల మధ్య ప్రాణశక్తి సానుకూలంగా ప్రవహించి వారిద్దరి మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. కుడివైపు పడుకుంటే శక్తి ఘర్షణ జరిగి లేనిపోని గొడవలు వస్తాయి. అలాగే ఎప్పుడైనా సరే ఎడమవైపు తిరిగి పడుకోవడాన్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల కుడినాసిక ద్వారా సూర్యనాడి ఉత్తేజితమై తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై గొరకలాంటి సమస్యలు రాకుండా ఆయుష్షు పెరుగుతుంది. ఉదయం లేచే విధానం కూడా ఆ రోజంతా మన మానసిక స్థితిని నిర్ణయిస్తుంది. అలారం మోగగానే భయపడి ఉలిక్కిపడి లేవకండి. ఇది గుండెకు మంచిది కాదు. నెమ్మదిగా కళ్ళు తెరచి కుడివైపు తిరిగి లేచి కూర్చోవాలి. లేచిన వెంటనే 2 అరచేతుల్ని చూసుకుంటూ కరాగ్రే లక్ష్మీ శ్లోకాన్ని చదువుకొని మంచం దిగే ముందు సముద్రవసనే దేవి అంటూ భూమాతకు నమస్కరించి కాలు కింద పెట్టాలి. ఈ క్షమాపణ భావన మనలో అహంకారాన్ని తొలగించి రోజంతా విజయం వైపు నడిపిస్తుంది. నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. దానికి బదులు ఇష్టదైవాన్ని లేదా అరచేతుల్ని చూసుకోవడం మంచిది. చివరగా ఒక ముఖ్యమైన విషయం, పగలంతా ఎవరితోనో గొడవపడి వారిపై కోపాన్ని, ద్వేషాన్ని మనస్సులో పెట్టుకొని పడుకోకండి. అది మీ రక్తాన్ని విషతుల్యం చేస్తుంది. రాత్రి పడుకునే ముందు మనస్సును కడుక్కోవాలి. దీనినే మానసిక స్నానం అంటారు. నన్ను బాధపెట్టిన వారిని నేను క్షమిస్తున్నాను, నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అని మనస్సులోనే అనుకొని సర్వం భగవంతుని పాదాల వద్ద వదిలేయండి. ఒకవేళ అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వచ్చి విపరీతమైన భయం వేస్తే ఏమీ ఆలోచించకుండా ఓం నరసింహాయ నమః అని మనస్సులో జపించండి. నరసింహ నామం వింటే భూతప్రేత పిశాచాలు, భయాలు ఆమడ దూరం పారిపోతాయి. ఆ తండ్రి మీకు వజ్ర కవచంలా నిలుస్తాడు.
నిద్రలేమిని జయించడానికి మన సనాతన ధర్మం చూపిన ఈ ఆధ్యాత్మిక శాస్త్రీయ మార్గాలను ఆచరించి చూడండి. పడుకునే ముందు కాళ్ళు కడుక్కోవడం, ఇష్టదైవాన్ని స్మరించడం, దేవీ మంత్రంతో శరణాగతి చెందడం ఇవి చిన్న పనులే అయినా మీ జీవితంలో అద్భుతమైన మార్పును, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. నిద్ర అనేది మరణానికి ఒక చిన్న రిహార్సల్ లాంటిది. ఏదీ మనం తీసుకువెళ్లలేం, మన ఆలోచనలను కూడా. ఆ సర్వేశ్వరుని పాదాలపై భారం వేసి ప్రశాంతంగా నిద్రపోండి. ఈ అమూల్యమైన ధ్యానాన్ని మీలోనే ఉంచుకోకుండా నిద్రలేమితో బాధపడే మీ ఆత్మీయులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సహాయం వారి జీవితంలో ప్రశాంతతను నింపవచ్చు. ఇలాంటి మరిన్నో అద్భుతమైన మన జీవితాలను మార్చే సనాతన ధర్మ రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి మీ మద్దతును తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభరాత్రి.